ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సిబ్బంది సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ సామాగ్రిని బ్యాలెట్ బాక్సులను భద్రంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి తరలించారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్సులను భారీ బందోబస్తు నడుమ భద్రపరిచారు. ఈ నెల 13వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఈరోజు రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలను మినహాయించి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఏదైతే కార్పొరేటర్గా బరిలోకి దిగిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వద్ద కొన్ని డబ్బులు లభించడంతో పోలీసులు అతన్ని నగదుతో పాటు అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నంలో భాగంగా కూడా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడికి చేరుకొని ఆ అభ్యర్థిని ఆ వాహనంలోంచి బయటికి దింపివేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అంటే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు తీసుకొచ్చాడంటూ కూడా పోలీసులు ఆ నగదును సీజ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ అభ్యర్థి మాత్రం కొంత ఏదైతే తన పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి భోజనాల ఖర్చుల కోసం అని చెప్పేసి ఆ డబ్బులను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కూడా పోలీసు సిబ్బంది వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆ పోలీసు సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే అంతేకాకుండా ఇటు మరికొన్ని చోట్ల కూడా కొన్ని గ్రూప్ తగాదాలు కూడా ఏదైతే ఇరు పార్టీల నేతలు కూడా పోటాపోటీగా కూడా ఆ నినాదాలు చేస్తూ కొన్ని చోట్ల ఆ శాంతి భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా ఆ పోలీసు సిబ్బంది అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా వాళ్ళైతే తమ వంతు ప్రయత్నం అయితే చేసినట్టు మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా కొనసాగింది. 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఇటు సిరిసిల్లాలో 77.56% పోలింగ్ నమోదైనట్టుగా కూడా చెప్పవచ్చు. ఇక సాయంత్రం 3 గంటల వరకు అయితే కరీంనగర్కు సంబంధించి ఏదైతే 51.95% కూడా పోలింగ్ నమోదయ్యింది. జమ్మికుంటకు సంబంధించి 65.53% కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక హుజరాబాద్ విషయానికి వస్తే 69.30% పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక చొప్పదండి నియోజకవర్గంలో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చొప్పదండి నియోజకవర్గంలో అత్యధికంగా కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి 74 అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు 74.28% కూడా ఇక్కడ పోలింగ్ నమోదైంది. ఇకపోతే వేములవాడలో కూడా అత్యధికంగా ఓటింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు 77.80% కూడా ఇటు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో కూడా పోలింగ్ శాతం అయితే నమోదైంది. అయితే దీంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఎవరు ఆ విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయంటూ కూడా మేధోమథనం చేస్తున్న పరిస్థితి ఉంది. అభ్యర్థులంతా కూడా ఒక గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే దాదాపుగా ఒక 10 రోజులుగా కూడా ప్రచారం చేసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఒక క్లిష్ట పరిస్థితుల్లో కూడా అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారము కరీంనగర్ జిల్లాలో ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించి బీజేపీ 24-25 సీట్ల వరకు కైవసం చేసుకుంటుందంటూ కూడా కొంత ఎగ్జిట్ పోల్ వివరాలు కూడా అయితే పరిగణలోకి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలకు కూడా 13 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే చెప్పవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఇప్పుడే ప్రస్తుతం ఆ పోలింగ్ సామాగ్రికి సంబంధించి ఆ బ్యాలెట్ బాక్సులన్నిటినీ కూడా స్థానికంగా ఎస్ఆర్ఆర్ కళాశాలలో భద్రపరిచేందుకు గాను అధికారులు అయితే సన్నద్ధమయ్యారని కూడా చెప్పవచ్చు. రేపు మినహాయించి ఎల్లుండి ఏదైతే 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఫలితాలు అయితే వెలువడనున్నాయి. 16వ తేదీన ఇది ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరగనుంది. అయితే ఈ కరీంనగర్ మేయర్ పదవి ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అంటూ అభ్యర్థులంతా కూడా అంటే హాట్ టాపిక్ రాజకీయాలు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రాజకీయాలు కూడా హాట్ గా మడుతున్నాయి. ప్రతి నలుగురు చర్చించుకున్నప్పటికీ కూడా అసలు ఎక్కడ కార్పొరేషన్ పరిధిలో జెండా ఎగరేసేది ఎవరంటూ కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.